మనం భారతదేశ పటాన్ని చూసినప్పుడు ఈ రాష్ట్రాల సరిహద్దులు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని అనుకుంటాం కదా. కాని మీకు తెలుసా, మన రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు కేవలం ఒక సాధారణ ఓటుతో ఈ పటాన్ని పూర్తిగా మార్చేయగలదు. అసలు ఇంత పెద్ద అధికారం వెనుకున్న రహస్యాలేంటో ఈరోజు చూద్దాం. ఇక్కడొక ప్రశ్న ఉంది చూడండి. అసలొక దేశం లోపలి మ్యాప్ను మామూలు ఓటింగ్తో మార్చేయటం సాధ్యమేనా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా భారతదేశ రాజ్యాంగం ప్రకారం దీనికి సమాధానం అవును. మరి ఈ అసాధారణమైన అధికారం ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధికారం మూలలను అర్థం చేసుకోవాలంటే మనం మన రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్ దగ్గరికి వెళ్ళాలి. ఇది భారతదేశాన్ని ఒక విడదీయరాని యూనియన్గా ఎలా చూపిస్తుందో మనకు చూపిస్తుంది. రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్ స్పష్టంగా చెబుతోంది, ఇండియా అనగా భారత్ రాష్ట్రాల యూనియన్గా ఉంటుంది. ఇక్కడ సమాఖ్య అనే పదం వాడలేదు, గమనించారా? రాష్ట్రాల యూనియన్ అని అన్నారు. ఈ చిన్న పదంలోనే అసలు కథంతా ఉంది. రాష్ట్రాల యూనియన్ అంటే ఏమిటంటే, మన రాష్ట్రాలు ఒక ఒప్పందం మీద కలిసి వచ్చినవి కాదు. అవి ముందే ఉన్న ఒకే దేశంలో భాగాలు మాత్రమే. అందుకే ఏ రాష్ట్రం కూడా దేశం నుండి విడిపోయే ప్రసక్తే లేదు. దీని ఇంకోలా చెప్పాలంటే, భారతదేశం ఒక విడదీయరాని యూనియన్, కాని దానిలోని రాష్ట్రాలను మాత్రం విడదీయొచ్చు. సరే, యూనియన్ను విడదీయలేరు అన్నారు. మరి దాన్ని విస్తరించవచ్చా? కొత్త ప్రాంతాలను మన దేశంలో కలుపుకోవచ్చా? దీనికి సమాధానం ఆర్టికల్ 2లో దొరుకుతుంది. ఆర్టికల్ 2 పార్లమెంట్కి ఈ పవర్ని ఇస్తుందన్నమాట. ఒక పజిల్లో కొత్త ముక్కని అతికించినట్టు. 1975లో సిక్కిం అలా మన దేశంలో పూర్తిస్థాయి రాష్ట్రంగా కలిసిపోవటం దీనికి ఒక మంచి ఉదాహరణ. ఇప్పుడు మనం అసలు విషయానికొస్తున్నాం. మన దేశం లోపల మ్యాప్ని మార్చేసే అసలైన అధికారం గురించి చెప్పే ఆర్టికల్ 3. ఆర్టికల్ 3 పార్లమెంటుకి చాలా పెద్ద అధికారాలనిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ల చేతిలో ఒక కత్తెర, ఒక ఎరేజర్ ఉన్నట్టే. ఉన్న రాష్ట్రాన్ని రెండుగా కత్తిరించొచ్చు, సరిహద్దుల్ని పెంచొచ్చు, తగ్గించొచ్చు, చివరికి ఒక రాష్ట్రం పేరును కూడా మార్చేయగలరు. చూసారా ఎంత పవర్ఫుల్లో? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ రాష్ట్రపతి పర్మిషన్తో ఒక బిల్లు పెడతారు. తర్వాత దాన్ని ఒపీనియన్ కోసం సంబంధిత రాష్ట్రానికి పంపిస్తారు. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ రాష్ట్ర శాసనసభ చెప్పే అభిప్రాయాన్ని పార్లమెంట్ అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు వద్దు అన్నా కేంద్రం ముందుకెళ్ళిపోవచ్చు. అయితే ఈ ప్రాసెస్ని ఇంత పవర్ఫుల్గా మార్చే అసలు సీక్రెట్ ఆర్టికల్ 4లో దాగియుంది. అదే సాధారణ మెజారిటీ రహస్యం. ఇలా అనుకుందాం, రాజ్యాంగాన్ని మార్చాలంటే ప్రత్యేక మెజారిటీ అనే చాలా పెద్ద, కష్టమైన తాళం కావాలి. దానికి 3/2 సభ్యుల మద్దతు అనే తాళం చెవి అవసరం. కాని ఒక రాష్ట్రాన్ని మార్చడానికి సాధారణ మెజారిటీ అనే సింపుల్ తాళం చాలు. జస్ట్ 50% కంటే ఎక్కువ మంది ఓటేస్తే చాలు, పని అయిపోతుంది. అవును, కేవలం 51%. జస్ట్ ఆ ఒక్క నెంబర్ చాలు. పార్లమెంట్ ఒక రాష్ట్రాన్ని సృష్టించగలదు, దాని స్వరూపాన్నే మార్చేయగలదు. ఈ ప్రాసెస్ ఎంత సింపులో, ఎంత పవర్ఫుల్లో ఈ ఒక్క నెంబరే చెప్పేస్తుంది. సరే, ఇన్ని ఆర్టికల్స్ గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈ మొత్తం సిస్టమ్ వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి? దీనివల్ల మనకు తెలిసేదేంటి? ఒక 3 ముఖ్యమైన పాయింట్స్ రూపంలో చూద్దాం. మొదటిది, మన దేశం విడదీయరాని యూనియన్లో విచ్ఛిన్నమయ్యే రాష్ట్రాలు అనే ఫార్ములా మీద నడుస్తుంది. అంటే దేశాన్ని ఎవ్వరూ ముక్కలు చెయ్యలేరు, కాని దేశం లోపలున్న రాష్ట్రాలను మాత్రం అవసరాన్ని బట్టి అడ్జస్ట్ చేయొచ్చు. ఇక రెండవది, దీనివల్ల మన దేశానికి ఒక ఫ్లెక్సిబుల్ స్ట్రక్చర్ దొరికింది. పరిపాలన కోసం, రాజకీయ కారణాల వల్ల లేదా సామాజిక అవసరాల కోసం ఎప్పటికప్పుడు దేశం లోపలి మ్యాప్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పవర్ బ్యాలెన్స్ని చూపిస్తోంది. రాష్ట్రాల భవిష్యత్తుని నిర్ణయించే అధికారం కేంద్రం చేతిలో ఉండటం వల్ల ఆ త్రాసు ఎప్పుడూ కేంద్రం వైపే బలంగా మొగ్గు చూపిస్తూ ఉంటుంది. సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇదే. ఒక దేశం మ్యాప్ని ఇంత ఈజీగా మార్చేయగల ఈ అసాధారణమైన రాజ్యాంగ అధికారం దేశానికి, దాని రాష్ట్రాలకి మధ్య ఉండే ఆ సున్నితమైన బంధాన్ని, ఆ పవర్ బ్యాలెన్స్ని ఎలా మలుపు తిప్పుతుంది?